నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, 6 గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయడం లేదంటూ పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్నారు అనేది కూడా గట్టిగానే వినిపిస్తున్న మాట. పాపం చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అయినా సరే ఆ వ్యాఖ్యలన్నిటికీ ఒక గట్టి సమాధానం ఇచ్చే రీతిగా ఎలా అయినా ఆ 6 గ్యారంటీలను అమలుపరిచే విధంగా తీవ్ర కృషి చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 1 by 1 అమలు చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా ఇప్పుడు మనం రైతు భరోసాకి సంబంధించి అమలుకు శ్రీకారం చుట్టింది ఏపీ గవర్నమెంట్. మీరేమంటారు? ఓకేమా, అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ రోజు నుంచి అమలు చేయడం ఇది హర్షణీయం. సూపర్ 6 హామీలు రైతులకు సంబంధించి ఒకటి హర్షణీయం. కానీ దీంట్లో అనేక ఆంక్షలు విధించడం జరిగింది. వాస్తవంగా రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవని పెద్దలు చెప్తారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవని. మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రము, దేశం. కాబట్టి మొదటి నుండి కూడా ఈ సత్యాన్ని గ్రహించి కాంగ్రెస్ పార్టీ రైతులకు సంబంధించి స్పెషల్ గా చూసేది. రైతులకు ఎంత చేసినా తక్కువే. వీలున్నంత వరకు కాంగ్రెస్ హయాంలో అటు బ్యాంకుల జాతీయకరణ, అంటే క్రాప్ లోన్స్ ఇచ్చేదానికి బ్యాంకుల జాతీయకరణ ఉపయోగపడింది. బ్యాంకుల జాతీయకరణ కానీ, పంటల బీమా కానీ, పంటల రుణాలు కానీ, ఇన్పుట్ సబ్సిడీ, తర్వాత ఉచిత విద్యుత్తు, పావుల వడ్డీ రుణాలు, 0 వడ్డీ రుణాలు, సబ్సిడీ పైన ఎరువులు, సబ్సిడీ పైన విత్తనాలు, డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషను, సాగునీటి ప్రాజెక్టు, గిట్టుబాటు ధర, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు వీరంత వరకు కల్పించి వ్యవసాయము దండుగ కాదు పండుగ అనే విధంగా ఒక వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అటు టీడీపీ గాని, వైకాపా గాని వ్యవసాయము పండుగ కాదు దండుగ అనే వాతావరణం. ఏ పంటకు గిట్టుబాటు ధర లభించదు, కొనేవాడే లేడు. పండించేది ఒక ఎత్తు అయితే అమ్ముకోవడం వచ్చేసి సమస్య అయిపోయింది. కొనేవాడే లేడు, గిట్టుబాటు ధర లభించలేదు. అటు మిర్చి కానీ, పొగాకు కానీ, టమాటో కానీ, పసుపు కానీ, మ్యాంగో కానీ ఏ పంటను కొనేవాడు లేక అవస్థ పడుతున్నారు. కాబట్టి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో పోలిస్తే టీడీపీ హయాంలో, వైకాపా హయాంలో. సరే, ఎంతో ఇంతో చేసి వీలుగా ప్రయత్నం చేశారు అనుకున్నాం. వైకాపా ప్రభుత్వంలో రైతులకు సంబంధించి ఒకటి రైతు భరోసా అనే పథకం పెట్టి వైకాపా వాళ్ళ మేనిఫెస్టో ప్రకారము ఏటా ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇది వైకాపాకు సంబంధించి ఏటా 12,500. ఏది కేంద్రానికి సంబంధం లే, రాష్ట్ర ప్రభుత్వమే ఏటా 12,500 ఇస్తామని చెప్పి చివరికి 7,000 ఇచ్చింది. కాబట్టి 5,000 కోత కోస్తుంది. అది వాళ్ళు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఏం చెప్పింది? ఏటా ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. దీంట్లో కేంద్రానికి సంబంధించి కేంద్రంని కలుపుకొని చెప్పడంలే, ఏటా ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? మొదటి సంవత్సరం ఇది ఏటా అంటే 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినాక ఉండేది 5 ఏళ్ళు కదా. 5 ఏళ్లకు ఏటా 20,000 ఇస్తామని చెప్పారు. అంతే. 5 ఏళ్ళకి ఎంత ఇవ్వాలా? 1,00,000 రూపాయలు ఇవ్వాలా ఒక్కొక్క రైతుకు వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం. దాంట్లో మొదటి సంవత్సరం 20,000 కొట్టేశారు. 5 సంవత్సరాల్లో 1 సంవత్సరము టోటల్ గా ఎగ్గొట్టేశారు. 20,000లో 20 పైసలు కూడా ఇవ్వకుండా ఆ విధంగా మేనిఫెస్టోకు తూట్లు పట్టడం జరిగింది. మాట తప్పడము, మడమ తిప్పడము జరిగింది. ఏరు దాటినంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడిమల్లనే ప్రతి మొదటి సంవత్సరంలోనే తెలిపోయింది. ఇక రెండవ సంవత్సరమైనా సరే 20,000 ఇస్తారనుకుంటే దాంట్లో మళ్ళా 14,000 ఇస్తారంట. కేంద్రం ఇచ్చే 6,000 కలుపుకొని 20,000. మీరు అది చెప్పలే. రాష్ట్ర ప్రభుత్వం 20,000 ఇస్తా అని చెప్పింది. కానీ ఇప్పుడు 20,000లో 14,000 ఇస్తా ఉంటుంది. అంటే 6,000 కోత కూర్చుంది. కాబట్టి ఇంకా 4 సంవత్సరాలు కూడా 6,000 కోత, 6,000 కోత, 6,000 కోత. మొదటి సంవత్సరం ఏమో 20,000 కోత, రెండవ సంవత్సరం 6,000 కోత, మూడవ సంవత్సరం 6,000, నాలుగవ సంవత్సరం 6,000, 5వ సంవత్సరము ఎన్నికల సంవత్సరం ఇస్తారో ఇరో కూడా తెలియదు. సార్ మొత్తం 20,000 ఎగ్గొట్టినా ఎగ్గొట్టచ్చు. ఇప్పుడు కాబట్టి ఇది ఒకటైతే సార్
లబ్ధిదారుల సంఖ్య విపరీతంగా తగ్గింది. లబ్ధిదారుల కోత యాక్చువల్ గా రైతుల సంఖ్య 76,07,000 ఉంది. రైతుల సంఖ్య 76,07,000. కానీ ప్రస్తుతం ఎంతమందికి ఇస్తామంటున్నారు? 46,86,000 మంది. అంటే ఒకేసారి 29,21,000 మంది రైతులకు పంగనామాలు పెట్టారు. పోనీ వైకాపా ప్రభుత్వంతో పోల్చిన వైకాపా ప్రభుత్వము 53,58,000 మందికి రైతుల అకౌంట్లో వేసింది. కానీ ఇప్పుడు 46,86,000. కాబట్టి వైకాపా ప్రభుత్వంతో పోల్చిన 6,72,000 మంది సంఖ్య తగ్గింది. ఓవరాల్ గా చూస్తే 29,21,000 మంది తగ్గింది. వైకాపా హయాంలోనేమో టోటల్ రైతులతో పోలిస్తే 22 లక్షల సంఖ్య అప్పుడు తగ్గింది. ఇప్పుడు అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లు ఇప్పుడు ఇంకా సంఖ్య పెరిగి 29,21,000 మందికి కోత కోసారు. కాబట్టి ఇది ఏదో అంతో ఇంతో చేస్తున్నారు. అంతవరకు వచ్చేసి ఈ యొక్క స్కీమ్ ప్రకారంగా ఏదో గతంలో రైతు భరోసా అని పేరు మార్చి అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, కుక్కను సునకం అన్నట్లు, నక్కను జంబుకం అన్నట్లు పేరు మార్చి అన్నదాత సుఖీభవ పెట్టినారు. పేరు పెడితే మార్చే పర్వాలే. కానీ చేసింది ఏమిటి? కోతలు 20,000 ఇస్తామని చెప్పేసి మొదటి సంవత్సరం ఎగ్గొట్టి ఈ సంవత్సరం 6,000 కోత కోస్తున్నాం. సంఖ్య తగ్గింది. కాబట్టి మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా చేయడం లేదు. సరే, సంథింగ్ ఇస్ ది బెటర్ దాన్ నథింగ్ అంతవరకు వచ్చేసి మనము ఒప్పుకోవచ్చు. కానీ వాళ్ళు చెప్పినట్లు ఘనమైన కీర్తి ఏం కాదు. అది వాళ్ళు చక్కలు గుద్దుకోవాల్సినంత పరిస్థితిలో వాళ్ళు రైతులకు ఏం చేయడం లేదు. సార్, ఒక సీనియర్ రాజకీయ నేతగా ఉన్నారు మీరు. చాలా మంది ముఖ్యమంత్రులను కూడా మీరు చూశారు. అండ్ రాష్ట్ర విభజన తర్వాత, బైఫర్కేషన్ తర్వాత ఏపీ పరిస్థితులు కూడా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు చంద్రబాబు నాయుడు గారు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. విడతల వారీగా రైతు భరోసాని 5,500 చొప్పున లేకపోతే 6,000 చొప్పున ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది టీడీపీ వాళ్ళు చెబుతున్న విషయం కూడా ప్రచారం. మీరేమంటారు? ఏకీభవిస్తారా? అమ్మా, ఆయన కొత్తగా ముఖ్యమంత్రి అంటే, ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అంటే అనుకోవచ్చు. ఆల్రెడీ ఆయన వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, విభజన ఆంధ్రప్రదేశ్ లో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి రాష్ట్ర విభజన జరిగిన 5 ఏళ్ల తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్ల తర్వాతనే కదా నువ్వు ఇచ్చేసి హామీలు ఇచ్చింది. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటవి, 2014-19 ముఖ్యమంత్రిగా ఉంటవి, 19-4 ప్రతిపక్ష నాయకునిగా ఉంటవి, 24 ఎన్నికలకు ముందు ఇచ్చినట్టన్నీ కొత్తోడైతే, కొత్త ముఖ్యమంత్రి అయితే ఏదోలే పాపం తెలియక అధికారం కోసం వచ్చేసి కక్కుర్తి పన్నాడు అనుకోవచ్చు. కానీ అనుభవం ఉంది కదా, ప్రతిపక్ష నాయకునిగా ఉంది, ముఖ్యమంత్రిగా ఉంది. నువ్వు మళ్ళా ఫైనల్ గా వచ్చేసి ఇది ఎంఏ ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రం గురించి కానీ తెలియదా వచ్చేసి. కాబట్టి ఇది ఏరే వాళ్ళు చెప్తే అంత ఎక్స్క్యూజ్ చేయొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్క్యూజ్ చేయాల్సిన పరిస్థితి కాదు. ఎందుకంటే ఆయన గత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అనేక సంవత్సరాలు ఉన్నాడు, స్టూడెంట్ ఆఫ్ ఎకనామిక్స్. కాబట్టి దానికి ఎక్స్క్యూజ్ కోరేదానికి ఆయనకు కానీ, టీడీపీ నాయకులకు కానీ, ఆయన కేంద్రం చేసే వాళ్ళకు ఏమాత్రం అది వచ్చేసి నైతిక అర్హత లేదు ఎక్స్క్యూజ్ కోరేదానికి. సార్, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వ్యాఖ్యలు కూడా ఇప్పటి వరకు రాజకీయాల్లో కాస్త ఆచితూచి మాట్లాడతారు. హడావిడిగా మాట్లాడేసావు, ఆవేశంగా మాట్లాడడమో మనం చూడలేదు. అట్లా మాట్లాడరు. ఆయన చెప్పే వ్యాఖ్యల్లో ఆ షార్ప్నెస్ ఉంటుంది, కానీ ఆయన వ్యక్తపరిచే భావాలలో ఉండదు. కానీ ఈ మధ్య కాలంలో ఏంటో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాస్త ట్రోలింగ్స్ గురవుతూ ఉన్నారు, నోరు జారుతున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మొన్న ఇలానే ఒక దానికి సంబంధించి 4 అంటూ గ్యాప్ ఇవ్వడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు రైతు భరోసాకి సంబంధించి అమలు అయ్యే అవకాశం లేదు అన్నట్టుగా నోరు జారడం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే స్క్రోలింగ్కి గురవుతుంది. మీరేమంటారు? అంటే ఎక్కడన్నా పదాలు తప్పు దొరలం అనేది ఇది నేచురల్ గా ఫ్లోలో ఒకసారి జరగచ్చుమా. దాని గురించి మనము, ఎందుకంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారే ఒకనొక సందర్భంలో అప్పుడు రాష్ట్రపతి వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన గురించి సంబోధించేటప్పుడు రాధేపల్లి సర్వేకృష్ణ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ పోయి రాధేపల్లి సర్వేకృష్ణ అన్నారు. ఒకసారి చిన్న చిన్న పదాలు వచ్చేసి దొరలొచ్చు, కానీ అది దాన్ని మళ్ళా సరిదిద్దుకుంటారు. అది ఒక అంశం. ఇంకా రెండవది వచ్చేసి ఆయన మొదటి నుండి కూడా సుత్తి కొట్టడం ఎక్కువే. ఈ లోపల సుత్తి మరి మితిమీరిపోయింది. ఏ మీటింగ్ కొట్టినా,
పాడింది పాడరా పాసిపనుల దాసరి అని చెప్పింది గంటకు తక్కువ లేకుండా బోరు కొట్టిస్తున్నాడు. అంటే మాకు ఎట్లా ప్రతిపక్షాలకు బోరు కొడుతుంది, కానీ వాళ్ళ నాయకులకు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు, మీడియా వాళ్ళకే బోర్ ఎక్కువైపోయింది. సుత్తి అనేది హ్యామరింగ్ ఎక్కువైపోయింది, మరీ బోర్ ఎక్కువ. ముఖ్యమంత్రి హోదాలో కట్టా కొట్టా తెచ్చా ఎట్లా వచ్చేసి ఒక స్కీమ్ గురించి ఎంతసేపు చెప్పినా అంతే కదా, మొత్తము బీటింగ్ అబౌట్ ద బుష్ ఇదే తిరుగుతా చేస్తున్నాడు. అది కొంచెము గతానికంటే ఎక్కువ అయిపోయింది. అది బహుశా ఆయన ఏమనుకున్నంటే ఇది బాగా పనిచేస్తుందేమో, నేను అంతవల్లనే నాకు ఇన్ని సీట్లు వచ్చాయేమో అనే యాంగిల్లో వర్షంలో ఉన్నట్టుంది. అది బహుశా ఆయనకు పెంచేసిందేమో అని ఎక్కువ మాట్లాడము, బోరు కొట్టినా కానీ దాన్ని కూడా తీసుకుంటుందని చెప్పేసి అనుకుంటున్నట్టుంది. కానీ నాకు తెలిసి కొంత తప్పదు, కానీ ఇంత అవసరం లేదు. కొంత ఇక్కడ పావు కోడికి ముప్పావు మసాలా అన్నట్టు ఆడ ఉండేది ఒక చిన్న దానికి. ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి ఇప్పుడు పెన్షన్ లేదు, సామాజిక పెన్షన్లు, అది ఎవరీ మంత్ ఇచ్చేది రొటీనే కదా. అది దానికి ఏదో పెద్ద అది ఘనకార్యంగా ఎవరీ మంత్ ఒక కొత్త పథకం పెట్టినట్టు, ఆ ప్రకారంగా టీచర్లకు జీతాలు, ఉద్యోగస్తులకు జీతాలు, ఇది కూడా ఆయన వచ్చేసి ఒక కార్యక్రమం పెట్టేట్టుగా ఉన్నాడు. చూస్తే ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేది, పెన్షన్లకు, ముసలిలకు, వీళ్ళకు రిటైర్డ్ వాళ్ళకు పెన్షన్ ఇచ్చేది, అది కూడా ఆయన దృష్టిలో తీసుకునేట్లేదు. బహుశా ఈ యొక్క మన యొక్క టీవీ ఛానల్ చూసిన అది కూడా పెడతాడేమో. అది వచ్చేసి ఒక రోజు పెట్టి ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేది ఒక కార్యక్రమం, టీచర్లకు జీతాలు ఇచ్చేది ఒక కార్యక్రమం, పెన్షన్లకు పెన్షన్ ఇచ్చేది కార్యక్రమం, దానికి విమానాలు వేసుకొని, హెలికాప్టర్ వేసుకొని ఆడ ఇచ్చే 4,000కు పావు కొడుకు మోసాన్నట్టు దీనికి సుమారు ఖర్చు అయిపోతుంది. వచ్చేసి ప్రతిదీ వచ్చేసి ఆడంబరము, అట్టహాసము. మన మహానాడు కానీ, తర్వాత ఈ యొక్క శంకుస్థాపనకు మళ్ళా మోడీ గారు వచ్చినప్పుడు కానీ, మళ్ళీ విజయోత్సవ సభని, ప్రతిదీ వచ్చేసి విపరీతమైనటువంటి దుబారా ఎక్కువైపోయింది ప్రభుత్వ డబ్బు. సార్, ప్రస్తుతం ఏపీలో టీసీఎస్ కు అప్పగించిన భూముల ధరకి సంబంధించి పెద్ద దుమారమే రేగుతోంది. 99 పైసలకి ఎవడు ఏంటి అని ఆరోపణ, అండ్ కోర్టులో ఆ కేసు కూడా వెళ్ళడం మనం చూసాము. మీరేమంటారు 99 పైసలకే ఇవ్వడాన్ని? ఇది ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇది టూ మచ్ అయిపోతుంది మన రాష్ట్రంలో. దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, నాకు తెలిసి ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా వచ్చేసి పానక పంజారం చేయడం లేదు. మన కోసం పెడతాడా ఏ పెట్టుబడిదారు కానీ, ఏ ఇండస్ట్రీ కానీ, ఏదైనా మన కోసం పెడతాడా? రాష్ట్ర ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పెడతాడా? వాళ్ళ ఆదాయం కోసం పెడతారు. వాళ్ళకి వచ్చేసి ఏం కొనుక్కోలేరా? వాళ్ళు వచ్చేసి వాళ్ళ భూమిని కొనుక్కోలేరా? భూమిని కొనుక్కుండే దానికి కొంత వాళ్ళకు మార్గం సుగం చేయాలి, కానీ వాళ్ళకి వచ్చేసి ఏదో అన్ని ఫ్రీగా ఇస్తాము, ఇన్సెంటివ్స్ ఇస్తాము, ట్యాక్సీ లేకుండా చేస్తాము, ఇంకా అన్ని చేసి వచ్చేసి ఇంకా ప్రభుత్వం పెట్టచ్చు కదా వచ్చేసి. కాబట్టి దానికి సింగపూర్ పోవడము, మలేషియా పోవడం, ఇది ఎందుకు ఒక ప్రత్యేక హోదా తెప్పిస్తే ఎక్కడో తిరగాల్సిన అవసరం లే, ఢిల్లీకి పోయి మోడీ దగ్గర కూర్చొని ఒక గంట సేపు కూర్చొని ఆ ప్రత్యేక హోదా తెప్పిస్తే మొత్తం విదేశీ పెట్టుబడిదారులు, స్వదేశీ పెట్టుబడిదారులు, స్వదేశీ పెట్టుబడిదారులు పొలోమని పరిగెత్తుకుంటే మన దగ్గరికి వస్తారు వచ్చేసి. అది చేయకుండా కొత్త సమీకి అది ఇస్తాం, ఇది ఇస్తాం, రండి మా ఊరికి రండి, మా పెళ్లికి రండి, మా ఇంటికి రండి అని చెప్పేసి. మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, ఇవన్నీ ఎక్కువ పెట్టుబడులు వచ్చే రాష్ట్రాలు. వాళ్ళందరూ ఆ ముఖ్యమంత్రులు వచ్చేసి ఈ విధంగా సుత్తి కొట్టుకోవడంలే, డబ్బా కొట్టుకోవడంలే, వాళ్ళేమి ఎక్కడికక్కడ విదేశాలకు పోయి రండి, మా ఇంటికి రండి అని చెప్పేసి పిలవడంలే. అయినానే వస్తున్నారు. అక్కడ మౌలిక సదుపాయాలు ఉంటాయి, కొన్ని ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఆ ప్రకారంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు బాగు చేసి, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుండి ఆ ప్రత్యేక హోదా తెప్పిస్తే పరిగెత్తుకుంటే వాళ్ళే వస్తారు. కాబట్టి ఇది మరి ఎక్కువైంది. భూములు వచ్చేసి ఏదో ఎక్స్ట్రాఆర్డినరీ పరిస్థితులు ఉంది, కానీ ఇది మేము భూమి ఇస్తాం, మేము ఇన్సెంటివ్స్ ఇస్తాం, అన్ని మేమే ఇస్తాం. మీరు వచ్చేసి ఏదన్నా ఒక పెట్టుబడి దానికి ఒకటి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలా, ఎకానమీ ఫ్రెండ్లీగా ఉండాలా, ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉండాలా. ఉద్యోగస్తుల కోసం మనము నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం మనం పెట్టుబడి రమ్మంటున్నాం, మనకు మంచిదే. కానీ అట్ ది సేమ్ టైం దానివల్ల మనకు ఉపయోగం రావాలి కదా, కొంత ఎకానమీ మనకు ట్యాక్సెస్, పన్నులు రావాలి కదా. అవి రాబట్టు బదులు మనమే ఇస్తామంటున్నాం. తర్వాత వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అన్నిటికంటే ముఖ్యం ఉండే ప్రజెంట్ పరిస్థితుల్లో. ఆ ఎన్విరాన్మెంట్ చూసుకోవడంలా కేవలం వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఫ్రెండ్లీ ఉద్యోగాలు ఇస్తాయని వాళ్ళు అంటానే రండి. వాళ్ళు వచ్చేసి ఆ పేపర్ మీద పెడతారు,
ఇంత పెట్టుబడి పెడతాం, ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం అంటేనే రండి మా ఊరికి రండి, మీకు ఏం కావాల్సిన ఇస్తాం, భూములు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం. కాబట్టి ఇది ఒక ఈ సంస్కృతి వచ్చేసి కొంతవరకు అవసరమే, కానీ ఈ అన్ని రాష్ట్రాల విధంగా చేయడం లేదే. మరి పెట్టుబడులు మనకంటే ఎక్కువ వస్తున్నాయే, మనంతా 10 రెట్లు ఎక్కువ వస్తున్నాయి మహారాష్ట్రకు, తమిళనాడుకు, తెలంగాణకు. ఇక్కడ మౌలిక సదుపాయాలు డెవలప్ చేసుకోవాలా, లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాలా, మనకు సంబంధించి ఒక ప్రత్యేక హోదా స్పెషాలిటీగా మనకు చట్ట ప్రకారం మనం ఇచ్చే దాన్ని తెచ్చుకుంటే ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ వస్తారు. అది చేయాల్సిన పనిచ్చి ఎక్కడో దేశాలను తిరుగుతా ఉన్నారు, చంకలో గొర్రెపెట్టుకొని ఊరంతా తిరిగినట్టుంది. ఈ యొక్క వినాయక స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి పోటీ పెట్టారంట, ఆ టైప్ అయింది. వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసి మొదటి తొలి పూజ ఎవరికి అని అన్నప్పుడు ఎవరు లోకాలు చుట్టుకొని తిరిగి వస్తే వాళ్ళకి తొలి పూజ అన్నారంట. దానికి ఈయన సుబ్రహ్మణ్య స్వామి నెమల మీద తొందరగా వయసు పోయినాడు. ఈయన విఘ్నేశ్వరుడు వచ్చేసి పోలేడు గలకి మీద ఆయన పోకుండా బుద్ధితో ఆలోచించి తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడంట. ఆఖరికి వచ్చేసి ఈయనకు తొలి పూజ వచ్చింది. ఆ విధంగా ప్రత్యేక హోదా మనకు రావాల్సింది మన దగ్గర ఉంటే అది తెచ్చుకోకుండా కేంద్రం దగ్గర కూర్చొని, మోడీ దగ్గర కూర్చొని ఎంతసేపు సింగపూర్, మలేషియా ఆడికి పోయినా ఈడికి పోయినా ఏం ఉపయోగం దాని వలన? ప్రచారణ వరకు వస్తుందంటే ఎక్స్పెండిచర్కి వచ్చేసి ఒక తప్ప పోయినప్పుడల్లా కొన్ని కోట్లు ఖర్చు. సరే, ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సింగపూర్ వెళ్ళారు, భారీ పెట్టుబడులతో తిరిగి వస్తారని అనుకున్నారు, కానీ జస్ట్ హాయ్ చెప్పడానికి, పలకరించడానికి మాత్రమే వెళ్ళాము, తర్వాత వస్తే పెట్టుబడులు అని అన్నారు. పోనీ ఈసారైనా కంపెనీస్ ఏమైనా ఏపీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? లేదు అంటే ఈ టూర్ సారాంశం దేనికోసం అనుకోవాలి? ఇది మా వాళ్ళకి వచ్చేసి ఇది మన కోసం పెట్టరు మా వాళ్ళు, కానీ ఏ సింగపూరే ఉండాలి. మన దేశము మన రాష్ట్రం వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కట్టిన విమానాశ్రయాలన్నీ మన తెలుగు వాళ్ళు కట్టేటి చాలా మటుకు. కాబట్టి మన తెలుగు వాళ్ళకు మించినటువంటి పారిశ్రామికవేత్తలు ప్రపంచం అంతా చూసినా మనకంటే ఎక్కువ ఉండరు. కాబట్టి సింగపూర్ వచ్చేసి రిచ్ కంట్రీ కావచ్చు, చిన్న దేశం, అటువంటి వాళ్ళు మన దేశంలో మన రాష్ట్రంలోనే అనేక మంది ఉన్నారు పెట్టుబడిదారులు. కాబట్టి వాళ్ళకి తెలియవు. మన రాష్ట్రంలో పెట్టుబడిదారు గూగుల్ కొడితే అన్ని తెలుస్తాయి. ఏ రాష్ట్ర పరిస్థితి ఏమి, ఏ దేశం పరిస్థితి ఏమి, అక్కడ ఖనిజాలు ఏమున్నాయి, స్కిల్ ఏంది, అన్స్కిల్డ్ ఏమున్నారు, మౌలిక సదుపాయాలు ఏమున్నాయి, ట్యాక్సీలు ఏమున్నాయి, వాళ్ళకి అన్ని తెలియవా? అడిగి పోయి మనం పోయి మైక్ పట్టుకొని చెప్తేనే వాళ్ళకి తెలిసేది. పరిశ్రమలు పెట్టేవాడు ఒక ఎంప్లాయీ వచ్చేసి ఉద్యోగం వేసేసేవాడు అన్నీ కనుక్కుంటూ ఉంటాడు. ఆ విధంగా పరిశ్రమలు పెట్టుబడి పెట్టేవాడు ఊరికే పెడతాడా? మన కోసం పెట్టాడు, అన్ని చూసుకొని పెడతాడు. కాబట్టి అటువంటి పరిస్థితులు మనం కల్పించాలా? ఇక్కడ పద్ధతి సింగపూర్, మలేషియా ఇవ్వడము, వచ్చామంటే సుత్తి కొట్టడము, వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇస్తా అని చెప్పేసి సరే పెడితే సంతోషమే, ఇంతో కొన్ని రావచ్చు, కానీ ఏదో దాంతోనే మొత్తము వస్తాయనుకోవడం పొరపాటు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్దగా పోరు, తమిళనాడు ముఖ్యమంత్రులు పెద్దగా పోరు, కానీ బ్రహ్మాండంగా వస్తుంది. అక్కడికి వచ్చేసి మన కూడా మహారాష్ట్రకి వచ్చే దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాలకు ఎంత వస్తే ఒక మహారాష్ట్రకి అంత పెట్టుబడులు ఎక్కువ వస్తున్నాయి. అక్కడ అవకాశాలు ఉన్నాయి, పేరున్నాయి. కాబట్టి ఆ విధంగా అటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. కానీ మనకున్న బెస్ట్ అడ్వాంటేజ్ ప్రత్యేక హోదా. ఏ పెద్ద రాష్ట్రానికి లేనటువంటి అవకాశం మనకు వచ్చింది, దాన్ని ఉపయోగించుకోవాలా. ఆడ ఫెయిల్ అయిపోయి ఓవరికన్నీ సంకలం కొనిపెట్టుకునే దేశం అంతా దొరికితే ఏం ప్రయోజనం? అండ్ మరోపక్క ఈ భూములకి సంబంధించి ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఇదంతా కూడా అమ్మకానికి కాదు, లీజ్కి అని చెప్పడం జరిగింది కదా సార్. దానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయమని కూడా కోర్టు చెప్పడం కూడా మనం చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములన్నీ ఫ్రీగా దారదత్తం చేసేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించిన గవర్నమెంట్ ఇప్పుడు ఈ భూముల్ని 99 పైసలకి, దట్టు లాంగ్ పీరియడ్ 99 ఇయర్స్కి ఇవ్వడాన్ని మీరు హర్షిస్తారా, వెల్కమ్ చెప్తారా, కరెక్టే అంటారా? 99 ఇయర్స్ అంటే అది వాళ్ళకి ఇచ్చేసినట్టే టోటల్ గా. 99 ఇయర్స్ ఈ జనరేషన్ కాదు, చిన్నపిల్లలు కూడా అప్పటికల్లా ఉండరు. కాబట్టి ఇవన్నీ వచ్చేసి పైకి వచ్చేసి ఏదో సాకులు తప్పనిచ్చేసి ఇది ఫ్రీగా ఇచ్చినట్టే. వాళ్ళు కోటీశ్వర్లు, పెట్టుబడిదారులు ఏమో డబ్బు వాళ్ళకి వచ్చేసి కొనుక్కోవడానికి ఫీజిబిలిటీ కల్పించాలి, కానీ కొన్ని కన్సెషన్స్ కొంతవరకు, అంతేగాని వాళ్ళకి మా ఫ్రీగా ఇవ్వడము. పెట్టుబడిదారులకు వచ్చేసి వాళ్ళకు కోటీశ్వర్లు, వాళ్ళకు లాభాల కోసం వాళ్ళు వ్యాపారాలు చేస్తారు, కన్స్ట్రక్షన్ చేస్తారు. వాళ్ళకు కావాలంటే కొంత కన్సెషన్, కొంత అవకాశాలు కల్పించాలని కొనుక్కునే దానికి ఎందుకు కొనుక్కుంటారు కదా వాళ్ళు వచ్చేసి. ఎందుకు ఫ్రీగా అయ్యే వాళ్ళకు? ఆ గవర్నమెంట్ కానీ, ఈ గవర్నమెంట్ కానీ, మా గవర్నమెంట్ కానీ, ఏ గవర్నమెంట్ అయినా కానీ
ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళకి వచ్చేది వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కునేదానికి అవకాశాలు కల్పించండి, అంతేగాని ఫ్రీగా ఇవ్వడం అనేది ఎవరు చేసినా కరెక్ట్ కాదంట. దానికి కేవలం చెప్పేది ఉద్యోగాలు రావాలి కదా, ఉద్యోగాలు రావాలి కదా. ఆయన కొనుక్కొని పరిశ్రమ పెడితే ఉద్యోగాలు రావా? ఊరికి ఇస్తేనే మిగతా రాష్ట్రాల్లో ఊరికి ఇస్తున్నారా? నాకు తెలిసి ఏడా ఊరికి పెద్ద ఇవ్వడం లేదు. ఏదో కొన్ని ఎక్స్ట్రాడినరీ సిచ్యుయేషన్స్ ఇవ్వచ్చు, కానీ కొంత అది కూడా కన్సెషన్స్. ఇది మన రాష్ట్రంలో ఒక జాడ్యం అయిపోయింది, వెరీ జాడ్యం వచ్చేసి రండి రండి అవి ఇస్తాం ఈ ఇస్తాం అని చెప్పేసి ఇది ఒక పిచ్చి బాగా ముదిరిపోయింది వచ్చేసి మన రాష్ట్రంలో. సార్ ఏంటి సార్, ఏపీలో ఏపీ పిసిసి చీఫ్ ని మార్చబోతున్నారు అంటూ ఒక ప్రచారం జరుగుతోంది, నిజమేనా? మరి నేనేమి పట్టించుకోవడం లేదు. నా వరకు వచ్చేసి ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా, పిసిసి ముఖ్య అధికార ప్రతినిధిగా ప్రతిరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల గురించి ప్రజలకు తెలియచేయడము, కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేయడము నా కార్యక్రమం చేస్తున్నా. అది కూడా నేను ఎక్కువ ఇప్పుడు జూమ్ వచ్చింది కాబట్టి కడప జిల్లా వేంపల్లి కూర్చొని ఇక్కడే చేస్తున్నాను. కాబట్టి నేను ఎక్కువ విజయవాడకు రావడం లేదు, ఢిల్లీకి అస్సలు పోవడం లేదు. ఆడ ఏం జాతీయ పార్టీ, ఆడ ఏం జరుగుతున్నాయో నేను అస్సలు పట్టించుకోవడం లేదు. నా పని నేను చేసుకుంటా పోతున్నా. ఇప్పుడు అక్కడే వచ్చింది సార్ అసలు సమస్య. మీరే అన్నారు ఇప్పుడు పెద్దగా పట్టించుకోవట్లేదు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి, మీ వరకు ఏదైనా న్యూస్ వస్తే అది మాత్రమే మాట్లాడుతున్నారు అని. అందువల్లనేమో తులసిరెడ్డి గారు పార్టీ మారబోతున్నారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారికి చాలా విధేయులుగా ఉన్న తులసిరెడ్డి గారు ఆ వైపు ఏదో మొగ్గు చూపుతున్నారు అనేది కూడా ఒక ప్రచారం గట్టిగానే వీస్తోంది. తూర్పున ఉదయించే సూర్యుడు పడమట ఉదయించవచ్చునేమో గానీ తులసిరెడ్డి పార్టీ మారడు. తూర్పున ఉదయించే సూర్యుడు పడమట ఉదయించవచ్చునేమో గానీ తులసిరెడ్డి పార్టీ మారడు. పార్టీ వాళ్ళు ఉపయోగించుకుంటే ఉపయోగపడతా, లేకుండా ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడుగా నా యొక్క పార్టీ కోసము సమాజం కోసం నేను చేస్తా. కేంద్ర జాతీయ పార్టీ ఏఐసిసి కానీ పిసిసి కానీ వాళ్ళు నా సేవలు ఎంతవరకు ఉపయోగించుకుంటే అంతవరకు ఉపయోగిస్తాను. వాళ్ళు నా సేవలు అవసరం లేదనుకుంటే నేను కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా కాంగ్రెస్ పార్టీ పటిష్ట కోసం, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాబట్టి, త్యాగదనుల పార్టీ, దేశభక్తుల పార్టీ కాబట్టి ఈ పార్టీ ద్వారా నేను ఒక తులసిరెడ్డిగా ఎంతవరకు మేలు చేయగలను చేస్తాను. కానీ పార్టీ చెప్పే కదా, సూర్యుడు తూర్పున ఉదయించే సూర్యుడు పడమట ఉదయించవచ్చునేమో కానీ తులసిరెడ్డి పార్టీ మారడు. ఇది రాసి పెట్టుకోండి, చెప్పండి ఎవరికైనా చెప్పండి. సరే, ఇప్పుడు మీలాంటి రాజకీయ నాయకులు ఈ రోజున ప్రస్తుత పాలిటిక్స్ లో చాలా తక్కువగా కనిపిస్తున్నారు. సో మీలాంటి సీనియర్స్ని కావచ్చు, నిబద్ధతతో కలిగిన పెద్దవాళ్ళను కావచ్చు, రాజకీయంగా ఇంత సీనియారిటీ ఉన్న మీలాంటి వాళ్ళను పక్కన పెట్టడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఇంకా పుంజుకోలేకపోతుంది. ఇది స్వయంకృత అపరాధంగా కూడా కొంతమంది అభివర్ణిస్తున్నారు. మీరేమంటారు? గౌరవం లభిస్తుందా మీకు పార్టీలో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంటాయి. నేను ఢిల్లీకి పోయి అలవాటు నాకు తక్కువ. నేను వచ్చేసి కాబట్టి రకరకాల రాజకీయ నాయకులు రకరకాలు ఉంటారు. కొందరు వచ్చేసి క్షేత్రస్థాయిలో ఉండే వాళ్ళు ఉంటారు, కొందరు వచ్చేసి అధిష్టాన వర్గంకు క్లోజ్ గా ఉండే వాళ్ళు ఉంటారు. న్యాచురల్ గా వచ్చేసి అధిష్టాన వర్గంకు దగ్గరగా వచ్చే వాళ్ళు, ఫ్రీక్వెంట్ గా కలిసే వాళ్ళ గురించి వాళ్ళకి తెలుస్తుంది జాతీయ పార్టీకి. అందులో వచ్చేసి లోకల్ మీడియా ఉండదు వాళ్ళకు. ఇప్పుడు లోకల్ మీడియాలో తెలుగు పేపర్లో వచ్చేదానికి ఇంగ్లీష్ పేపర్లో వచ్చేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి జాతీయ స్థాయిలో ఉండే వాళ్ళకు ఈ యొక్క వాళ్ళ దగ్గరికి పోకుండా క్షేత్రస్థాయిలో ఉండే నాయకుల గురించి పెద్దగా తెలియదు వాళ్ళకు. కాబట్టి నేను వాళ్ళకు తెలుసుకునే అవకాశం ఉండవు. కాబట్టి నేను అందుకోసం నా పని నేను చేసుకుంటుంటా. అది నేను వాళ్ళ తప్పని చెప్పడం లేదు. అది జాతీయ పార్టీలకు ఉన్నటువంటి ఒక డిసడ్వాంటేజ్ వచ్చేసి దూరంగా ఉంటుంది కాబట్టి అధిష్టాన వర్గం. తర్వాత మీడియం భాష కూడా ఉంటుంది కాబట్టి పోయే వాళ్ళకు కొంత దగ్గర అప్పుడు పోయే వాళ్ళకు వాళ్ళ దగ్గరికి పోయే వాళ్ళలోనే మెరుగైన వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటారు. పోయే వాళ్ళలోనే మెరుగైన వాళ్ళను, అంత తప్ప క్షేత్రస్థాయిలో ఎవరున్నారు వాళ్ళంత సర్వే చేసి అంత చేసే పరిస్థితి నాకు కనిపించడం. సరే, నేను గురించి ఆ విధంగా ఆశించడం, నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. నాకు గతంలో కూడా 2 సార్లు పిసిసి అధ్యక్ష పదవి తీసుకోమని అడిగారు, నేనే వద్దన్నాను. గతంలో 2 సార్లు రుద్రరాజు గారికి ఇచ్చేటప్పుడు, శ్రీనాథ్ గారికి ఇచ్చేటప్పుడు నన్ను పిసిసి ప్రెసిడెంట్ గా తీసుకోమని చెప్పారు. నేనే వద్దన్నాను అప్పుడు. ఎందుకంటే నా లిమిట్స్ నాకు తెలుసు. దీనికి
హంగు ఆర్భాటం అవసరం. దానికి ఆర్థిక స్తోమత అవసరం. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వాళ్ళకి Z+ కేటగిరీలు, వాళ్ళకి వచ్చేసి దేశంలోనే అత్యంత ధనవంతులు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోనే కాదు, చంద్రబాబు నాయుడు వాళ్ళు వచ్చేసి డబ్బులు ఓటుకు వచ్చేసి 2000 ఎన్నికలు, 3000 ఎన్నికలు, 5000 ఎన్నికలు. కాబట్టి వాళ్ళు ఒక క్యాన్వాయ్ పోతే ఒక 100 వెహికల్స్, 150 వెహికల్స్ ఆయన కానీ నేను పోలేడు. తులసిరెడ్డి అలా పోలేడు. కానీ ప్రజెంట్ ట్రెండ్ అలా ఉంది. హంగు ఆర్భాటం లేకుండా నీతి నిజాయితీలో హరిశ్చంద్రుడు వచ్చినా, గాంధీ మహాత్ముడు వచ్చినా దుబాయ్కి పోయే పరిస్థితి ఉంది. కాబట్టి అందుకోసము నేను నా వాయిస్ వినిపిస్తాను, నా యొక్క వినిపిస్తా, కానీ ప్రెసిడెంట్ గా నాకు వద్దులే అని చెప్పేసి నేను గతంలో చెప్పడం జరిగింది. కాబట్టి అది కూడా ఉంది. గతంలో కూడా 2 సార్లు అడిగారు, కానీ 2 సార్లు కూడా నేను శుతిమెత్తగానే వద్దని చెప్పడం జరిగింది. కాబట్టి నేను వాళ్ళ తప్పు కూడా అనడం లేదు. నా శక్తి మేరకు నేను చేస్తున్నాను. ఇది కంటిన్యూ అవుతుంది. పార్టీ మారే క్వశ్చన్ అంటూ ఉండదు. ఏ ఊరున్నా, అది శర్మిలమ్మ ఉన్నా, ఇంకోరు వచ్చినా వాళ్ళు నన్ను ఉపయోగించుకుంటే ఉపయోగపడతా, ఉపయోగించుకోకుండా పోతే నా పని నేను చేసుకుంటా పోతా. పార్టీ కోసం నా లిమిట్స్ లో నేను చేస్తా. పార్టీ కోసం వాళ్ళు ఉపయోగించుకుంటే శక్తి వంచన లేకుండా ఉపయోగపడదు. అది వాళ్ళ మీద ఆధారపడింది. అది శర్మిలమ్మ కానీ, గతంలో కానీ, రఘువీరారెడ్డి కానీ, చైతన్య కానీ ఎవరికి ఉపయోగించుకుంటే ఆ మేరకు ఉపయోగపడినాను. కాబట్టి ఇప్పుడు అది వాళ్ళకే వదిలిపెట్టుకున్నాను. నా వరకు వచ్చేసి నిబద్ధతతో పనిచేస్తాను. సార్, ఫైనల్గా చెప్పండి, అంటే ప్రపంచ దేశాలకు పెద్దన్న పాత్ర వహించే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు గడికో డెసిషన్ తీసుకుంటున్నారు అని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా పన్నులకి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ సీ ఫుడ్, ప్రాన్స్ వీటిపైన 60%, 65% కూడా అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతుందని చెబుతూ ఉంటారు. ఇప్పుడు దానికి సంబంధించి విధిస్తున్న పన్నుల వల్ల ఏపీకి చాలా భారీ ఎత్తున కాస్త నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదు అనేది కూడా ప్రచారంలో ఉంది. మీరేమంటారు ఈ పన్నులకు సంబంధించి? అంటే అమ్మా, దీన్ని 2 విధాలుగా చూడొచ్చు. ఈడ అమెరికా వాళ్ళకు అవసరము, మన ప్రోడక్ట్ వాళ్ళకి అవసరం. మన మీద ట్యాక్స్ వేసారనుకోండి, ఆ ట్యాక్స్ మళ్ళీ ఎవరి మీద పడుతుంది? అమెరికా ప్రజల మీదనే కదా. అమెరికా ప్రజలకు మన సీ ఫుడ్స్ అవసరం. మన వాళ్ళు సప్లై చేసిన మీద అడిషనల్ ట్యాక్స్ ట్రంప్ వేశాడు. అది ఎవరి మీద వేస్తారు? మన వాళ్ళు మళ్ళీ అగైన్ ప్రజల మీద వేస్తారు. బట్ అమెరికా ప్రజలకే నష్టం. రెండవది, లేదు వేరే దేశాలకు, మనతో కాంపిటీషన్ వచ్చే దేశాలకు వాళ్లకు తక్కువ ఉండి మనకి ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఆ దేశాల సీ ఫుడ్స్ ను ప్రిఫర్ చేస్తారు. అప్పుడు కొంత మనకు నష్టం. కాబట్టి ఆ విధంగా అటువంటి కాంపిటీషన్ ఉన్నటువంటి చోట్లయితే మనకు కొంత తాత్కాలికంగా నష్టం జరుగుతుంది. కానీ కాంపిటీషన్ లేని ఫీల్డ్ అయితే కనుక ఫైనల్ గా వచ్చేసి అమెరికా ప్రజలకు నష్టం. కాబట్టి అమెరికా ప్రజల్లో ఇప్పటికే ట్రంప్ మీద తిరుగుబాటు మొదలైంది. ఇది క్రమేణా వచ్చేసి ఎక్కువైపోయి అది ఆఖరికి అమెరికా ప్రజలకు, అమెరికా దేశానికి ట్రంప్ కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి తాత్కాలికంగా కొంతవరకు మనకు కొంత నష్టం జరగచ్చు, కానీ ఇది అమెరికా ప్రజలకు ఎక్కువ నష్టం జరుగుతుంది. మాత్రం ప్రజలకు అది వచ్చేసి మన వాళ్ళ మీద వేయాలి కదా సార్. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు తులసిరెడ్డి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే సార్. నమస్తే సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.